అప్పటి తీర్పు మరణదండన. కియోటో నుండి నాగాసాకి వరకు సుమారు 800 కిలోమీటర్ల పొడవు నడక. మంచు కురుస్తోంది, గాలి గట్టిగా వీస్తోంది. వారి చేతులు కట్టబడి ఉన్నాయి, పాదాల కింద రక్తపు ముద్రలు పడుతున్నాయి. కానీ వారి పెదవులపై స్తోత్రగీతం ఆగలేదు. మార్గంలో చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. మరణం వైపు నడుస్తూ కూడా వాళ్ళు ఎందుకు ఇంత ఆనందంగా పాడుతున్నారు అని ఆశ్చర్యపడ్డారు. ప్రతి అడుగు, ప్రతి శ్వాస ఒక సాక్ష్యం. చిన్న వయస్కుడు లూయిస్ ఇబారాకి వయస్సు కేవలం 12 సంవత్సరాలు. కానీ గుండెల్లో సింహస్వరం, మేము ప్రభువును మరణం వరకు అనుసరిస్తాము అని ధైర్యంగా అన్నాడు. ఆ మాటలు విన్న జపాన్ ప్రజలు ఆశ్చర్యపోయారు. చిన్నపిల్లవాడే ఇంత విశ్వాసం చూపగలడా? చివరికి ఫిబ్రవరి 5, 1597 నాగాసాకి తీరానికి వారు చేరుకున్నారు. సముద్రం అలలు గర్జిస్తోంది. ఇసుక మీద ఎత్తైన సిలువలు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్కరిని తీసుకెళ్లి తాడులతో కట్టేశారు. చల్లని నీరు వారి కాళ్లను తాకిన యేసు ప్రేమ వారి గుండెల్లో అగ్నిలా మండుతోంది. వారు గుండెల్లో ప్రార్థించారు, ప్రభువా, మమ్మల్ని క్షమించు, వీరిని కూడా క్షమించు. తరువాత కత్తులు గుచ్చాయి. రక్తం సముద్రంలో కలిసిపోయింది. ఒక్కొక్కరి శరీరం నేల మీద పడింది. కానీ వారి విశ్వాసం మాత్రం ఆకాశాన్ని తాకింది. ఆ రోజు 26 మంది మరణించారు. కానీ వారి త్యాగం జపాన్ నేలపై ఒక నిత్య జ్యోతి అయింది. అప్పటి పాలకులు ఆ విశ్వాసాన్ని ఆర్పేయాలని చూశారు. కానీ వాస్తవానికి వారు ఆ జ్వాలను మరింత పెంచారు. 400 సంవత్సరాల తర్వాత కూడా నాగాసాకి తీరంలో గాలి వీచినప్పుడు, సముద్రం గర్జించినప్పుడు ఆ 26 మంది వీర క్రైస్తవుల స్తోత్రగీతం ఇంకా వినిపిస్తుందని ప్రజలు చెప్తారు. ఇది 1597లోని 26 వీరుల కథ. మరణానికి లొంగని విశ్వాసం కథ. రక్తం చిందించి రాసిన ఒక శాశ్వత సాక్ష్యం. యేసుక్రీస్తు కోసం ప్రాణమిచ్చిన వీరుల గాథ.